గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జిమ్ మిస్ అయిపోయింది, బట్ వాకింగ్కి వెళ్ళా. 4 కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్ళొచ్చాను. బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. జిమ్ పుషప్స్ ఏమైనా చేస్తున్నా కదా, బాడీ పెయిన్స్ ఉంటే జిమ్కి వెళ్ళబుద్ధి కాలేదు. సో ఇప్పుడు దాకా మామూలు ఎండ రాలే, మరణ ఎండ వచ్చింది. మరణ ఎండ అంటే ఇక్కడ బాగా ఎండ వచ్చింది అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా బయట ఇప్పుడు వెళ్తున్నా. అయితే స్కూలింగ్ క్లాసెస్ కూడా తీసుకున్నా ఎండకని. బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. అది చూడండి, వర్షం స్టార్ట్ అయింది లైట్గా, అంటే డ్రిజిల్. అన్ప్రెడిక్టబుల్ అనమాట ఇక్కడ, ఏదైనా అట్లయినా జరగవచ్చు. సో ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి, బైక్లో తడిసిపోతా అక్కడికి వెళ్ళేసరికి. సో రెయిన్ కోట్ వేసుకొని చెమట వస్తుంది ఈ డ్రిజిల్కి. చూస్తా, లైట్గా పడుతుంది, వెళ్ళిపోతా ఎట్లా అట్లా. ఓకే, భోజనశాలకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని సరుకులు తీసుకునే ఉన్నాయి, అవి తీసుకొని రావాలన్నమాట. అది అప్డేటు. చలో, హోటల్కి వచ్చాను. ఎండ, అక్కడ వర్షం పడింది, ఇక్కడ ఎండ వచ్చింది. ఆర్డర్ ఇవ్వాలి, ఎవరు రావట్లేదు. వెళ్ళాం మేడం, ఫస్ట్ చూడు వెళ్ళా ఉండవు చెట్లు మాత్రం పూరి ఎవరి ప్లేట్. బాగా వేడిగా ఉన్నాయి. హాట్ వాటర్ అంటే బాగా వేడిగా తీసుకొచ్చాడు. అంత వేడేం లేవు, కానీ అది ఆ జగ్గు వేడిగా ఉంది. పూరి చెప్పాను, వస్తుంది పూరి అనమాట. వేడిగా పూరి. కర్రీ సరిపోదు నాకు, మళ్ళీ అడుగుతా. టీ తెచ్చేసాడు అప్పుడే. కసిపాయి తెమ్మని చెప్పాలి ఇక్కడ నుంచి, మొహమాట పడకుండా. పూరి మిక్స్డ్ వెజిటబుల్ బాగుంది. ఫస్టే క్యారెట్ ముక్క తింటాను. టేస్ట్ చూద్దాం. టీ, యాలకులు పొడి బాగుంది. వేడి తగ్గింది కానీ బాగుంది. మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసినాయి. చెప్పాక అన్ప్రెడిక్టబుల్ వెదర్ అని. ఇక్కడ వాకింగ్కి వెళ్ళాలి కంపల్సరీగా. జస్ట్ 5 minutes లోపలికి వెళ్ళి ఇలా వచ్చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ ఎండ వచ్చింది. చూసారా, వర్షం పడుతుంది ఒక సైడు, మీకు కనబడుతుందో లేదో. అయితే వాకింగ్ చేద్దాం, తిన్నా కదా ఇప్పుడే. ఎండ వస్తుంది, అంబ్రెల్లా వేసుకోవాలి. వర్షం పడుతుంది, అంబ్రెల్లా వేసుకోవాలి. రెండు ఒకసారి పడుతున్నాయి. ఎండ వాన. ఒక 6 నిమిషాలు నడుస్తా, అక్కడ దాకా వెళ్ళొస్తే 6 నిమిషాలు అయిపోతుంది. తినగానే నేను నెగ్లెక్ట్ చేస్తున్నా. అప్పుడప్పుడు తినేసి వెంటనే బండి మీద ఎక్కేయడం, డ్రైవింగ్ చేయడము చేస్తున్నా. అట్లీస్ట్ 5 minutes అయినా నడవాలి, అది మంచి పద్ధతి. ఇంకా అంబ్రెల్లా మీద చినుకులు పడుతున్నాయి, ఆ శబ్దము వినపడుతుందో లేదో. ఇప్పుడు నేను భోజనశాలలో నడుస్తున్నా. అక్కడ కౌంటర్లో క్యాషియర్ ఉన్నాడు రెస్టారెంట్లో, ఇప్పుడు మాట్లాడాడు. అతను యూట్యూబ్ ఛానల్ పెట్టాడంట. అతను కూడా 1.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారంట 4 years ago. తర్వాత వర్క్లో పడి మర్చిపోయాడంట, ఆపేశాడంట. అంతే, చాలామంది డ్రాప్ అయిపోతారు. పెద్ద యూట్యూబర్స్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయట్లా. నా అన్వేషణ, అతను కూడా వీడియోలు ఏం రెగ్యులర్గా పెట్టట్లేదు ఇప్పుడు. చాలామంది అలాంటి వాళ్ళు, కొంతమంది తక్కువ వీడియోలు పెడుతున్నారు, వీక్లీ ఒకటి అట్లా. బిజీ ఉండొచ్చు, కాంపిటీషన్ పెరిగిపోయింది బాగా, వ్యూస్ తక్కువ వస్తున్నాయి, మనీ తక్కువ వస్తుంది. పంచాలి కదా యూట్యూబ్లో వాడు, ఆ మనీని అందరికీ పంచాలి. ఎంత ఎక్కువ మంది పెరుగుతుంటే, మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అన్నట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అదే ఇన్కమ్ని. వాడైనా ఎక్కడి నుంచి తెస్తాడు అడ్వర్టైజర్స్ని? అడ్వర్టైజర్స్ పెరగరు, ఏది యూట్యూబర్స్ పెరిగినట్టుగా సేమ్ రేషియోలో పెరగరు కదా. సో అదే అన్నమాట. ఆన్లైన్ ప్రజెన్స్ కోసం మాత్రం నేను యూట్యూబ్లో ఉంటున్నాను. ఏమైనా
వ్యూవర్స్కి కొంచెం మంచి ప్లేసెస్ చూపించడానికి, లేకపోతే ఏమైనా అవేర్నెస్, నాకు తెలిసినటువంటి అవేర్నెస్ని, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని పీపుల్కి తెలియజెప్పడానికి మాత్రమే యూట్యూబ్ అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే పెరుగుతూనే ఉంటారు, కంటెంట్ వస్తూ ఉంటే స్లోగా పెరుగుతారు, ఒకేసారి పెరగరు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమంది ఒకే వీడియోలో వచ్చినారు, 2 వీడియోలో వచ్చినారు, 3 నెలల్లో వచ్చారని చాలా వీడియోలు చూశాను నేను. అలా జరిగి ఉండొచ్చు. ఎండ పోయింది, ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. వర్షంలో వాకింగ్, గ్రీన్ అయిపోయింది. చాలా రోజులు నేను వచ్చి, ఆల్మోస్ట్ 2 వీక్స్ దాటిపోయింది ఇక్కడికి వచ్చి, భోజనశాలకు వచ్చి. వర్షాలు ఎందుకు తక్కువ పడుతున్నాయి ఇప్పుడు. మాన్సూను లేట్గా వచ్చింది, మేలో బాగా పడ్డాయి వర్షాలు. ఇప్పుడు జూన్లో సరిగ్గా పడుతుంది, నైట్ పడుతున్నాయి, మళ్ళీ ఆగిపోతుంది అనుకుంటా. నైట్ పడింది బాగానే వర్షం. బాగుంటుంది ఇక్కడ ప్లేస్, చూస్తారా? ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట. ఇది బ్యారన్ ల్యాండ్, యారిడ్ ల్యాండ్ క్రాప్ అనుకుంటా, ప్రోడక్ట్ అనుకుంటా. వర్షం ఎక్కువ అవుతుంది. కొన్ని కేసెస్లో వర్షం కావాలి, కొన్ని కేసెస్లో వర్షం అవసరం లేదు. అట్లా అనుకుంటే అట్ట నేచర్ దానికి ఇష్టమైనట్టు ఇస్తుంది వాన. నాకు కావాలనుకున్నప్పుడు ఇవ్వదన్నమాట. వర్షం పెరుగుతుంది, అయిపోయింది, 4 minutes అయింది, మళ్ళీ ఇటు రివర్స్. బ్రిస్క్ వాకింగ్ చేయాలి, స్లో వాకింగ్ కాదు. నేను చూపిస్తా. డ్రాగన్ ఫ్రూట్ కనబడుతుందా మీకు? చివరిలో కాస్తుంది అనమాట. ఇది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిన ఉంటుంది క్రాపు, ఎండిపోయిందాక పెరుగుతున్నాయి. నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు కదా. ఇది డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్. వర్షం పడుతూ ఉంది, నేను నడుస్తూ ఉన్నా. చేపలు పట్టే విగ్రహం ఉంది, బొమ్మ ఉంది చూసారా? ఇక్కడ ఒక స్కల్ప్చర్ ఉంది. అతను చేపలు పడుతున్నాడు. ఒక స్టిక్ పెట్టారు ఐరన్ది, దానికి ఒక తీగ ఏలాడేశారు. అయ్యో, వాటర్ బాటిల్ పడేశారు. వాటర్ పొల్యూట్ చేయకూడదు అట్లా. పాపం వీళ్ళు ఇక్కడ ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు, ఆర్గానిక్ థింగ్స్. ఆ వాటర్ బాటిల్ తీసి డస్ట్బిన్లో వేయాలి ఉంటుంది, కానీ మనం ఆథరైజ్డ్ పర్సన్ కాదు. వాళ్ళు వచ్చారనుకో ఫీల్ అవుతారు. మన పాజిటివ్ ఇంటెన్షన్ చూడరు అక్కడ. ఎవరిని అడిగారు, ఎవరిని అడిగి లోపలికి వెళ్ళారంటారు. అయ్యో, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది అతనికి. ఆ బాటిల్ తీసి మంచిగా నేచర్ని మంచిగా ఉంచాలనుకున్నాడు, పోనీలే అని అనుకోరు. ఇంక అప్రిషియేట్ చేయాలి. వెల్ డన్ అని అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకో మనట పాజిటివ్ ఇంటెన్షన్స్ని మనం గుర్తించాలి. అప్పుడే అందరికీ హ్యాపీ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వ్యూ బాగుంది, ఇక్కడ చూపిస్తా. తామర చెట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళినవారు, గేట్ ఉంది కానీ వెళ్ళినవారు. నేను షూట్ చేయడానికి ట్రై చేస్తా. బాగుంది, వర్షం పడి తామరాకుల మీద చూడండి. ఒకటి కొత్త తామరాకు వస్తుంది, తామర పువ్వు. ఇదనమాట తామర పువ్వు గార్డెన్. అంబ్రెల్లా తీసుకెళ్ళకపోతే ఇప్పుడు కలిసి తడిచిపోయామండి. పుషప్స్ చేసే ఓపిక నిజంగా లేదు. జిమ్కి వెళ్ళలేదంటే అర్థం చేసుకోండి. స్ట్రెయిన్ అయిపోయింది బాగా బాడీ. రెస్ట్, నేను బాగా వర్క్ చేశా. హెడేక్, బాడీ పెయిన్స్, అందువల్ల ఆ ఎఫెక్ట్ అనమాట. సో ఈరోజు రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీగా. అంటే రెస్ట్ తీసుకోవాలనుకుంటానా, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా. ఆగదు, చెయ్యి వెళ్ళాలి మళ్ళీ. ప్లస్ ఈ యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కదా, ఈ డబుల్ వర్క్ అయింది. డబుల్ వర్క్ అని నేనేం ఫీల్ అవ్వను. వర్క్ని ఎప్పుడు నేను అట్లా ఫీల్ అవ్వను. వర్కే దైవం మనకు, అదే మనల్ని బతికిస్తుంది. వర్క్ పట్ల మనం ఎప్పుడు చులకన భావన ఉండకూడదు. ఏదైనా సరే, అది టీ షాప్ అయినా, క్లీనింగ్ జాబ్ అయినా, ఏదైనా ఎవరికి తగిన వర్క్ను వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకళ్ళు గొప్ప కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అది నా ఒపీనియన్. ఇక్కడ ఇందాక వెళ్ళేటప్పుడు ఎండ ఉందా, ఇప్పుడు చల్లగా అయిపోయింది 10 minutesలో. సో చలో నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను.
ఏటా 20 ముట్ట 2 పాలు వేణం 2 പാലത്തെ ഉറക്കെ ఎత్ర 20 ഉറക്കെ 196 లంచ్ స్టార్ట్ చేశాను. ఈరోజు నో పుషప్స్ నో జిమ్, ఈరోజు రెస్ట్ డే అనమాట యాక్చువల్గా. ఓకే, బాగా టైర్డ్ అయిపోయింది చెప్పా కదా, బాడీ అంతా స్ట్రెయిన్ సరిగ్గా నిద్ర లేదు, నేను అంతా టైర్డ్. సో ఇప్పుడు లంచ్కి చలో. ఈరోజు లంచ్కి రైస్, ఈ మొన్న 2 కేజీలు రైస్ తెచ్చా కదా, ఇక ఇది అయిపోయిన దాకా రైస్ వస్తూనే ఉంటుంది అనమాట. అది అయిపోతే ఇంకా మిల్లెట్స్ జొన్నల మీద పడతారనమాట మనుషులు. గ్రీన్ గ్రామ్ కర్రీ, మన ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా పేదవాడి కర్రీ ఇది. పేదవాడి కర్రీ ఏంటంటే గ్రీన్ గ్రామ్. మళ్ళీ ఇది మామూలు రేటు ఉండదు, కేజీ 200 ఉంటుంది అనుకుంటా గ్రీన్ గ్రామ్ ఇక్కడ. తర్వాత వచ్చేసి బీన్స్ ఫ్రై అనమాట, కొంచెం మాడినటువంటి అక్కడక్కడ మాడినటువంటి బీన్స్ ఫ్రై, ఇంకా ఎగ్ ఫ్రై అనమాట, కొంచెం పప్పు. చాలు, ఇది ఎక్కువ వద్దు పప్పు, కర్రీలు ఎక్కువైపోతుంది మళ్ళీ. ఇదనమాట ఈరోజు లంచ్కి వైట్ రైస్, గ్రీన్ గ్రామ్ కర్రీ, బీన్స్ ఫ్రై, ఎగ్ బుర్జీ అండ్ పప్పు. ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. పరమాన్నం అంటే యాక్చువల్గా ఏంటి మీనింగు చాలామంది తెలుసా? పాయసం పరమాన్నం కాదు. పరమాన్నం అంటే అన్నీ ఉన్నటువంటి, అంటే డైవర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజ్జీస్ ఐటమ్స్ అన్నీ కలిపితే అదే పరమాన్నం అని నేను అనుకుంటున్నాను. రైటో కాదో కామెంట్ చెప్పండి. పెరుగు కూడా ఉంది, చెప్పడం మర్చిపోయి లాస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు స్నాక్స్ వచ్చేసి పయం పూరి అండ్ ఛాయ్ వితౌట్. ఓకే, పయం పూరి అంటే బనానా బజ్జీ అనమాట. ఇంతలా ఇచ్చాడు, ఇంత తిని నేను సగం తింటా. మది పండుని చేస్తే తినలేము, ఫ్రెష్ ఉంది. అయిపోయింది టీ తాగడం. ఈరోజు డిన్నర్కి వచ్చేసి దోశ విత్ గ్రీన్ గ్రామ్ కర్రీ. ఈరోజు పెద్దగా యాక్టివిటీ ఏం జరగలేదు. ఓకే, జిమ్ లేదు, పుషప్స్ లేవు, ఏమి రెస్ట్ డే అనమాట ఈరోజు. కానీ వర్క్ చేసే బాగానే, కళ్ళు నొప్పి వస్తున్నాయి. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్స్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ, గుడ్ నైట్, సీ యూ టుమారో.